నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఒక గండం గడిచింది. కోనసీమ చిగురుటాకులా వణికిన చివరకు భారీ ముప్పు తప్పింది. ఇప్పుడు మిగిలింది భారీ వర్షాలు. ఊపిరి పీల్చుకుంటున్నాను సరే, కానీ పాలకుల ప్రవర్తన ఎట్లా ఉంది? రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే స్వయంగా పర్యవేక్షించాల్సింది పోయి సొంత పనులకు పెద్దపీట వేశారు. రాబోయే అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని వదిలేసి రాజస్థాన్కు వెళ్ళారు. ప్రజలు కోరుకున్న పాలన ఇదేనా? ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ నాయకులు సుందరరామ శర్మ, విశాఖపట్నం నుంచి లైవ్లో బీజేపీ నాయకులు రామకోటయ్య, విజయవాడ నుంచి లైవ్లో స్వర్ణాంధ్ర సీనియర్ పాత్రికేయులు తిలక్ మనతో మాట్లాడతారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నాడన్నది చరిత్ర. ఇప్పుడు దాన్ని మరోసారి నారా చంద్రబాబు పునరావృతం చేస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పెథాయ్ తుఫానుతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతుంటే చంద్రబాబు మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజస్థాన్, మధ్యప్రదేశ్ పర్యటనలకు వెళ్ళడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎటువంటి విపత్తునైనా అరచేతిని అడ్డుపెట్టి ఆపుతానని ఘనంగా చెప్పుకునే చంద్రబాబుకు ఆపత్కాలంలో రాష్ట్రం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు అందరూ. ఏపీని వణికించిన పెథాయ్ తీరం దాటే సమయానికి బలహీనం. పెథాయ్ థాయ్ భాషలో అందమైన యువతి అని అర్థం. అర్థం ఎలా ఉన్నా బంగాళాఖాతం నుంచి వేగంగా దూసుకొచ్చిన ఈ పెథాయ్ ఏపీని కలవరపెట్టింది. ప్రజలు వణికిపోయారు. ప్రకృతి విలయం ఏ స్థాయిలో ఉంటుందోనని భయపడ్డారు. ఈ సమయంలో రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్న వారెవరైనా ప్రజల గురించి ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం మరోలా ఉంది. ఆపత్కాలంలో కనిపించని సీఎం, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో టూర్, కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారాలకు హాజరు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నిజమైన నాయకుడు ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటాడు. అయితే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తనదైన శైలిలో వ్యవహరించారు. ఇటీవలే కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు ఆ పార్టీ అధినాయకత్వానికి చేరువ కావడానికి ఈ పర్యటనను ఉపయోగించుకున్నారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. నిజానికి ఈ రోజు చంద్రబాబు అక్కడికి వెళ్లినా వెళ్లకపోయినా పెద్ద తేడా లేదు. ప్రజల డబ్బుతో ప్రైవేట్ జెట్ విమానంలో సొంత ప్రయోజనాల కోసం పర్యటనలు చేశారు. అది కూడా రాష్ట్రం అల్లాడుతున్న సమయంలో. పైగా ఆదివారం డీఎంకే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో కలిసి హాజరయ్యారు. చంద్రబాబు తీరును వైఎస్ఆర్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమా అని ప్రశ్నించింది. పెథాయ్ తీవ్రతను బట్టి 3-4 రోజుల నుంచి టీవీల ద్వారా, పేపర్ ద్వారా ప్రచారమే చేయటమే కాకుండా ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అత్యవసర పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, సెలవులను రద్దు చేసుకోండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి మాత్రం ఈ అత్యవసర పరిస్థితి ఏమిటో అర్థం కానట్లుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇదంతా దారుణం అంటే 24 గంటలు సెక్రటరియట్లో కూర్చుని పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయాల్సిన ముఖ్యమంత్రి, ఆయనకి అన్నిటికంటే ప్రాధాన్యత ఏమిటంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం. ఈయన తీరు చూస్తుంటే ఎట్లా ఉందంటే అర్ధరాత్రి పూట రాష్ట్ర పాలన, పగటిపూట కాంగ్రెస్ ఆలనా పాలన లాగుందని చెప్పేసి మనం చేస్తామని నేను. తుపాను వచ్చిన ప్రతిసారి పబ్లిసిటీకి ప్రయత్నించడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. హుద్హుద్, తిత్లీ, గజ, తుపాను ఏదైనా చంద్రబాబు చేసే హడావుడికి హద్దుండదంటారు. ఇక పబ్లిసిటీ కూడా పీక్లో ఉంటుంది. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారని,
అధికారుల కంటే ముందు స్పందించారని చెప్పుకొస్తుంది. ప్రకృతి విలయాన్ని ప్రచారం కోసం వినియోగించుకోకుండా ఆపత్కాలంలో ప్రజల వెంటుండడమే నిజమైన నాయకత్వ లక్షణాలన్నది లోకం చెప్పే మాట. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు వణికిపోయాయి, పెథాయి తుఫాన్ వస్తుందనుకున్నారు కానీ సరే అదృష్టం కొద్దిగా తప్పిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి అనుకుంటాను. అయితేనా ఆయన ఇట్లాంటి విపత్తులు జరిగిన దగ్గరికి వచ్చేసి అధికారులు ఉద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అడ్డుపడి ఆయన చుట్టూ తిరిగేట్టుగా చేసుకుంటే అదొక ఎక్స్ట్రీమ్. లేదంటే అసలు కనిపించకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు హాజరు కావడం. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఆయనతో మాట్లాడదాం మనం. మనతో నాగిరెడ్డి ఉన్నారు, అట్లాగే సుందరాం శర్మ ఉన్నారు, మిగతా ఇద్దరు పెద్దలు కూడా జాయిన్ అయ్యారు. తిలక్ గారు ఉన్నారు, రామకోటే గారు ఉన్నారు. తిలక్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఎట్లా చూస్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజమే రాజకీయ ప్రయోజనాలు అవసరం, ఇవాళ కాంగ్రెస్తో ఆయన పొత్తు కూడబోతున్నారు ఏమిటి పొత్తు కూడారు. రేపు రానున్న లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ సాయం తీసుకొని ముందుకు పోయే ఆలోచనతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన దానికంటే ముఖ్యమైన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వదిలేసిపోయారు. ఎంతవరకు సమంజసం అది? సమంజసం కాదనేది ఒక విషయం చెప్తాను సార్. చెప్పండి. గతంలో ఎప్పుడు ఇటువంటి విపత్తులు సంభవించినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి హడావుడి మామూలుగా ఉండదు. ఆయన అధికారుల పనితీరును అంచనా వేయటం సమంజసమే, కానీ వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వకుండా నిరంతరం సమీక్షల పేరుతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే ఈసారి ఆయన యాబ్సెన్స్ అధికారులకు బాగా ఇబ్బంది లేకుండా చేసిందనేది చెప్పొచ్చు. ఈసారి అధికార యంత్రాంగం పనితీరు చాలా అద్భుతంగా ఉంది. దానికి కారణం ముఖ్యమంత్రి యాబ్సెన్స్ ఏమో అనిపిస్తోంది. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం నిమిత్తం ఆయన వేరే చోటకు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళారు. సో అధికారులు వాళ్ళ పనితీరును బాగా పనిచేశారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. ఇది నిరంతరం జరిగితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతగా కూర్చొని చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రాజకీయాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎవరికైనా అప్పగించి ఆయన రాజకీయంగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సార్. రైట్, తిలక్ గారు మాట్లాడదాం. ముఖ్యమంత్రి పదవి అమర్ గారు అప్పగించి సార్ చెప్పండి తిలక్. ఓకే, చెప్పండి తిలక్. ఆయన ఇప్పుడు ఈ విపత్తుల శాఖ ఎవరి దగ్గర ఉందో నాకు తెలియదు, కానీ లోకేష్ గారు రివ్యూ చేశారని వచ్చింది వార్త. మరి సీనియర్ మంత్రులంతా ఏమయ్యారు? ఇప్పుడు లోకేష్ గారికి చేయటం తప్పు పట్టను, కానీ అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ మంత్రులు కూర్చుని అధికారులకు సలహాలు ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా మరి లోకేష్ గారిని కూర్చోబెట్టి వెళ్ళటం అనేది అది ఏమిటి ఆయన ఆలోచన? వారసత్వాన్ని ఇవ్వదలుచుకున్నారా? దానికి ఇటువంటి విపత్తుల సమయాన్ని ఎంచుకున్నారా? ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. ఈ సందేహాలకి అతీతంగా ఇటువంటి సందర్భాల్లో వ్యవహరించాల్సి ఉంటుంది. లేదు ఆయన వారసత్వాన్ని ఎంచుకోదలుచుకుంటే ఆయన ముఖ్యమంత్రి పదవి అప్పగించేసి ఆయన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. తిలక్ గారు, ఇక్కడ ఒకటి రెండు విషయాలు మాట్లాడుకోవాలి మనం. మీరు ఒక మంచి మాట చెప్పినారు. అది ఏ రాష్ట్రంలోనైనా, అది జాతీయ స్థాయిలోనైనా రాష్ట్రాల స్థాయిలోనైనా అధికారులు ఇట్లాంటి విపత్తుల సమయంలో వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేసుకొనివ్వడానికి ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అక్కడ పోయి హడావిడి చేయొద్దు. అక్కడ పోయేసి వీళ్ళ చుట్టూ తిప్పుకొని సమీక్షలు ఇవన్నీ చేయొద్దు. మీరు మంచి మాట చెప్పినారు. ఈసారి పెథాయి సమయంలో ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల అధికారుల సామర్థ్యం పెరిగిందన్నది నేను కూడా అంగీకరిస్తాను. ఖచ్చితంగా పెరిగే ఉంటుంది.
నేను ప్రత్యక్షంగా చూడకపోయినా, ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి జోక్యం లేకపోతే వాళ్ళకి తోచిన పద్ధతుల్లో పని చేసుకొని పోవడానికి వీలవుతుంది, మంచిదే అది. కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు, నేను అమరావతిలో కూర్చొని ఎక్కడ వీధి లైట్లు వెలుగుతున్నాయి, ఎక్కడ వీధి లైట్లు బంద్ చేయాలి చెప్తుంటానని. మరి అంతటి టెక్నాలజీ ఇది ఉన్న ముఖ్యమంత్రి ఈ ప్రమాణ స్వీకారాలకు పోకుంటే ఉంది, కూర్చొని అమరావతిలో కూర్చొని ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని అక్కడి నుంచి ఇవన్నిటిని మానిటర్ చేసి ఉండాల్సింది కదా. అంటే దీంట్లో ఒక విశ్లేషణ చేయాల్సి వస్తే, ఆయన ప్రమాణ స్వీకారాలకు వెళ్ళినా, స్టాలిన్ కరుణానిధి విగ్రహావిష్కరణకి వెళ్ళినా ఆయన ఉద్దేశం కాంగ్రెస్తో సంబంధాలని, అవగాహనని కొనసాగించదలుచుకున్నారనేది అర్థమవుతోంది. అవును, అవి నిన్నటి తెలంగాణ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తుని ఉపసంహరించుకునే ఆలోచన ఆయనకి లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకే కాదు, వాళ్ళకు కూడా లేదని అర్థమవుతున్నది. అవును, ఓకే, అవును, మాట్లాడదాం సార్. నాగిరెడ్డి గారు ఉన్నారు మనతో, అట్లాగే రామకోటయ్య గారు, సుందరామ శర్మ గారు ఉన్నారు. నాగిరెడ్డి గారు చెప్పండి. ఆయన మంచి మాట చెప్పినారు తిలక్ గారు, ఏంటంటే ముఖ్యమంత్రి లేని కారణంగా పని బాగా జరిగింది, సమర్థవంతంగా జరిగింది. నిజానికి మనకు ఒకసారి గుర్తు చేసుకుంటే హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో అయితే ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ బస్సులో పడుకున్నా అని చెప్పినారు. నేను బస్సులో పడుకున్నాను, చాలా కష్టపడ్డా అని చెప్పినారు. కానీ ఆ హుదూద్ తుఫాను సమయంలో అధికారులు, ఉద్యోగులు మొత్తం అంతా కూడా ముఖ్యమంత్రి చుట్టే ఉన్నట్టు విమర్శలు వచ్చిన మాట కూడా విన్నాం మనం. ఈ పరిస్థితిని ఎట్లా చూస్తారు? లోకేష్ రివ్యూ చేయడం ఏంటి? అతనుకున్న అనుభవం ఏంటి? సీనియర్ మంత్రులంతా ఏమైపోయినారు? యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు, కె కృష్ణమూర్తి లాంటి వాళ్ళు. కె కృష్ణమూర్తి ఐ థింక్ ఈజ్ రెవెన్యూ మినిస్టర్. ఆయన నిజానికి రెవెన్యూ మినిస్టరు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ కాకుండా ఈ విపత్తులు ఇట్లాంటివన్నీ కూడా రెవెన్యూ శాఖ చూస్తుంది చాలా వరకు. వాళ్ళు ఏమైపోయారు? ఎందుకు అంటే లోకేష్ను ఏదో తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ కంపారిటివ్లీ వాళ్ళతో పోల్చినప్పుడు ఇతను ఒక జూనియర్ మంత్రి, చిన్నపిల్లవాడు, ఇతను ఏం రివ్యూస్ చేస్తాడు? కేవలం ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన పట్టాలు కట్టడం కరెక్ట్ కాదు కదా. అంతటా జరుగుతున్నాయి అనుకోండి అవి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ పీరియడ్లో 4 తుఫాన్లు వచ్చినాయండి. మొట్టమొదటిది హుదూద్ తుఫాన్. హుదూద్ తుఫాన్ అప్పుడేమో టెక్నాలజీతో నష్టాన్ని తగ్గించేశాను అని చెప్పి పెద్ద ప్రచారం చేసి, చివరికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏమో 60,000 కోట్ల నష్టం వచ్చిందని, మళ్ళీ తర్వాత 27,000 కోట్లని ఆయనకి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. అంటే ఆయన చెప్పిన దానికి పొంతం లేకుండా. ఇందాక వారు చెప్పిన దాంట్లో ప్రధానమైన అంశం తీసుకుంటే తిత్లీ తుఫాను మన రాష్ట్రంలోనేమో 38 మండలాల్లో 28 మండలాలు తిత్లీ తుఫాను ఎఫెక్ట్ అయిందండి. అదే ఒరిస్సాలో 30 జిల్లాల్లో 15 జిల్లాలు ఎఫెక్ట్ అయింది. కానీ ఒరిస్సా ముఖ్యమంత్రి ఓన్లీ ఒక్క ఏరియల్ సర్వే చేసి సెక్రటేరియట్లో ఉండి చాలా బ్రహ్మాండంగా మొత్తం బిఫోర్ ఇదికే ఏ లేకుండా 132 కుటుంబాలను ఎవాక్యుయేషన్ చేసి వాళ్ళందరికీ పేమెంట్లు కూడా 3 రోజుల్లో 5 రోజుల్లో వాళ్ళ అకౌంట్లోకి పరిహారం వెళ్ళేటట్టుగా ఒరిస్సా ముఖ్యమంత్రి చేశాడు. సో ఆ టైంలో ఈయనేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి బస్సులో కూర్చుని మొత్తం పలాసాయిలు కూర్చుని, సో నేను ఇదంతా అని తిరిగి మామూలుగా అయితే తప్ప బయటికి వెళ్ళనన్నాడు. కరెంటు కూడా ఇవ్వకుండానే బయటకు వచ్చాడు. 10 రోజుల పాటు తిత్లీ తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో కరెంటు కూడా రాలేదండి. సరే ఇప్పుడు ఉంది. సో ఇది గత 124 సంవత్సరాల్లో వచ్చిన 4వ అతిపెద్ద తుఫాన్ అని చెప్పి గత 4 రోజుల నుంచి చెప్తున్నారు. అతి భయంకరమైన తుఫాన్గా చెప్తున్నారు. అయితే ఫస్ట్ పాయింట్ వారు చెప్పిన దానికంటే కూడా రాష్ట్రంలో ప్రజలైతే నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారి పాదం అనేది అత్యంత ప్రమాదకరం. అంటే ప్రకృతి వైపరీత్యాల్లో అది కరువు కావచ్చు, లేదా ఇవాళ ఆయన ఈ టయానికి లేకుండా అక్కడికి వెళ్ళటం మూలంగా అధికారులు పనిచేసిందేమో కానీ తుఫాను తీవ్రత మాత్రం చాలా తగ్గిందండి. అతి భయంకరమైన తుఫాన్గా చెప్పిన తుఫాను వాళ్ళ కోనసీమ మీద కాటేనుకోన మండలంలో క్రాస్ అయింది. నిజంగా మళ్ళీ ఉద్దానంలో కొబ్బరి మొత్తం పడిపోయినట్టుగా మొత్తం కొబ్బరి తోటలు కోనసీమ మొత్తం ఉన్న ప్రాంతంలో క్రాస్ అయింది. అంటే హైయెస్ట్ 5 ఎత్తుతో ఉండే మొక్కలు అవన్నీ కూడా డ్యామేజ్ అయితే, కొబ్బరి తోట డ్యామేజ్ అయితే మళ్ళీ 7 నుంచి 8 సంవత్సరాలు రైతు మళ్ళీ తిరిగి కోలుకోలేదు. అటువంటి తీవ్రమైన మొత్తం జీడి మామిడి మొత్తం ఇది. ఇప్పుడు అరటి తోటలు డ్యామేజ్ అని. రెండోది కూడా తీసుకుంటే ఇవాళ రాష్ట్రంలో తీసుకుంటే 15 లక్షల హెక్టార్లో ప్యాడీ సాగు జరిగిందండి. 13 లక్షల హెక్టార్లు ఈ తుఫాను ప్రాంతంలోనే ఉంది. మొత్తం గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా. ఆల్రెడీ శ్రీకాకుళం ఇప్పుడు ఇంతకుముందు ఎఫెక్ట్ అయింది. ఇవన్నీ కూడా బీపీటీ ధాన్యం పెట్టిన పరిస్థితిలో ఆయన వెళ్తూ ఒక స్టేట్మెంటు 24 గంటలు ధాన్యం కొనేసేయండి రాత్రులు కూడా. సో రైతులు మీరు వర్షాలున్న కుప్పలు ఉడిచేసుకోండి,
అంటే సాధ్యం కాని విషయాలను మాట్లాడి ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన అక్కడ తెలంగాణలో పని అనుకుందాం వచ్చాడంటే ఆయన భాగస్వామిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఒక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఎక్కడ భాగస్వామి పార్టీ కాదు ఆయన తెలుగుదేశం చెప్పారు పార్టీ. కదా, ఆ 3 రాష్ట్రాల్లో కూడా నేనే గెలిపించాను, తెలుగుదేశం గెలిపించారు కదా. అదేనంటే నేను ఇక్కడికి ఒక 2000 కోట్లు ఇచ్చాను. వారు మరి అక్కడ ఉండి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించాలి, ఏ రకంగా వాళ్ళతో ప్రభుత్వం ఒక ఓటు లేకుండా గెలిపించాను అనే దగ్గరే ఇంతకు ముందే ఇప్పుడు సుందరరామ శర్మ గారు పెద్దవారు ఉన్నారు, ఇదే సాక్షి టచ్లో ఇదే ఇంతకు ముందు జరిగింది. సార్ తెలుగుదేశం పార్టీతో మీరు కలవబోతే అబ్బాయి మేము ఎందుకు కలుస్తాం, మేము ఎందుకు కలవ, ఆయన వ్యక్తిగతం, నేను ఇప్పటికి దాని గురించి చెప్పట్లేదు. అంటే ఒక రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒక తల్లిలో తండ్రో సివియర్ కండిషన్లో హాస్పిటల్లో ఉంటే డాక్టర్ డెసిషన్ అయ్యా ఆపరేషన్ చేయాలో చేయలేదో మీరు నేను డెసిషన్ చెబుతానన్న పరిస్థితిలో ఆ కొడుకెళ్ళి పబ్లోకి వెళ్ళి డ్యాన్స్లు వేసాడు అనుకోండి, ఏమంటారు అటువంటిది? ఇక్కడ కూడా పబ్లోకి వెళ్ళకపోవచ్చు, అంతకంటే ఘోరమైన పరిస్థితి వాళ్ళ ముఖ్యమంత్రి వెళ్ళింది. రెండోది ఇక్కడ ఉంటే మీరు విమర్శిస్తున్నారు కదా అనొచ్చు, ఇక్కడ ఉన్నప్పుడు కూడా అతి ముఖ్యమంత్రి ఉండి ఒక నాయకుడు ఎక్కడుండి నడపాలండి, కుటుంబ పెద్ద ఎక్కడి నుంచి నడపాలి? ప్రారంభంలో చెప్పాను ఇది అయితే వెళ్ళి అక్కడ కూర్చొని లేదా పెద్ద పెద్ద ప్రచారాలు ఆ హోర్డింగ్లన్నీ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం ఇవ్వటం. రెండోది కూడా ఇందాక మళ్ళీ వాళ్ళ అబ్బాయిది వచ్చింది, మనం మంత్రిగా మనం కాదు, కానీ 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఉన్నారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ హుదూదు ఇప్పుడు తుఫాను మొత్తం పెద్ద తుఫాను కాట్రేనికోన మండలంలో మొత్తం క్రాస్ అయింది, కోనసీమలో క్రాస్ అయింది. అంటే అటువంటిప్పుడు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఎందుకు? 2 సీనియర్ మోస్ట్. కె కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్. సో ఒక సీనియర్ మోస్ట్ మంత్రి, ఒక రెవెన్యూ మంత్రి గారిని కూర్చోబెట్టి కూడా అంటే ఎవరిని కూడా లేకుండా ఇప్పుడు మనం కానీ ఒక్కసారి పబ్లిక్ తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరైనా పాలన లేకపోతే ఏమంటున్నామండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక రాజు, తుగ్లక్లా పాలన ఉందంటాం, లేకపోతే వాడి పనులు చూస్తే తుగ్లక్లా ఉన్నా ఉంటాం. ఒక 6 నెలల తర్వాత అందరినీ కూడా ఇక పబ్లిక్లో చంద్రబాబు నాయుడు ఉంది ఈ పాలన, లేకపోతే చంద్రబాబు నాయుడులా ఉండాలనే పరిస్థితిలోకి వస్తుంది. ఒక్క మాట పొంతలేని మాట. సో ఆ 3 రాష్ట్రాలు నా బట్టి గెలిచిననే మాటతోనే ఒక జోక్గా అయిపోయింది. సో ఎవరైనా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు కూడా ప్రకృతిని అంటే మరి ఆయన ఆ 3 రాష్ట్రాల గెలుపు వెనుక కూడా తెలుగుదేశం ఉంది, మనం ఉన్నాం అని చెప్తే దాన్ని కాంగ్రెస్ ఏం ఖండించలేము కావచ్చు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద 4th ఎస్టేట్. నాగిరెడ్డి గారు మీరు చెప్తున్నారు బ్రేక్. సార్ ఇప్పుడు అంటే ఎక్కడైనా సరే ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు తీసుకున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన సోనియా గాంధీ గారిని అంత వ్యక్తిగతంగా మేము కూడా ఇప్పుడు మాట్లాడాల. అంటే ఒక వ్యక్తిగతంగా పూర్తిగా అసలు ఎంత మాట్లాడకూడని మాట్లాడి ఇవాళ ఆవిడ పక్కన కూర్చోడానికి ఎగబడి వెళ్ళాడు, రాహుల్ గాంధీ పక్కన, సోనియా గాంధీ పక్కన. రాష్ట్రాన్ని వదిలిపెట్టి రాష్ట్రంతో ప్రజలతో పని లేదు. ఇంత సివియర్గా ప్రపంచంలోని మళ్ళీ మన దగ్గర 124 సంవత్సరాల్లో అతి భయంకరమైన తుఫాన్ అని చెప్పి అన్ని యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చెప్తూ ఉంటే మొత్తం కోస్తా జిల్లాలు మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ భయకంపితులై ఉంటే మీరు సెంటర్స్ రిహాబిలిటేషన్ సెంటర్స్లో మొత్తం ఎక్కడ కూడా తిండి లేక ఇదైపోయిన పరిస్థితి. పల్లికారులు మొత్తం మత్స్యకారులు మొత్తం టోటల్గా మత్స్యకారులు ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఇప్పుడు ఆ తర్వాత తుఫాను ప్రభావం మనం ఊహించినంత ప్రభావం లేని మాట వాస్తవం, అది చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం మూలంగా. కానీ ప్రభుత్వం అనేది చేయాల్సిన కార్యక్రమంలో ఏమాత్రం కూడా బాధ్యత రాహిత్యం. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి కూర్చుని అడ్మినిస్ట్రేషన్ నడపాల్సింది. ఆయనకి అసలు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ప్రజా సమస్యలు కాదు, ఆయన సొంత పబ్లిసిటీ, లేకపోతే ఆయన ఏదనుకుంటే ఆయన కుటుంబం, పార్టీ కూడా కాదండి అసలు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబం బాగుంటానికి చేసే కార్యక్రమాలే ఇప్పుడు జరిగే కార్యక్రమంలో. ఆయన కూడా రేపు పొద్దున్నే గన ఆయన ఇక్కడ ఎట్లాగో ఓడిపోతాం, రేపు దేశవ్యాప్తంగా తన అవినీతి మీద చర్చలు వస్తే తనకి ఎక్కడ సపోర్ట్ లేకుండా పోద్దనే సెంటర్ వెళ్ళి వాళ్ళందరి చుట్టూ తిరుగుతారు. రైట్ సార్, మాట్లాడదాం. రామకోటే గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వైజాగ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామకోటే గారు ఒకటి, ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడానికి అవసరమైన మద్దతు ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి కానీ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అతను అఖిలేష్ యాదవ్ కానీ వాళ్ళు ఎవ్వరూ హాజరు కాలేదు ఆ ప్రమాణ స్వీకారాలకు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఇంత బీభత్సమైన పరిస్థితిని వదిలేసి ఆ ప్రమాణ స్వీకారాలకు వెళ్ళారు. ఇవాళ ఒకటి తుఫాను అందరూ మాట్లాడుతున్నది అదే, తుఫాను పరిస్థితున్నప్పుడు ఇట్లాంటి ఉపద్రవాలు జరుగుతున్నప్పుడు అక్కడ పోయి పనులు పాడు చేయొద్దు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దూరంగా ఉండి పర్యవేక్షించాలన్నారు. కానీ ఈ దూరంగా ఉండి పర్యవేక్షణ కూడా లేదు, ఆయన వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినారు. ఇవాళ ఏదో ఛత్తీస్గఢ్ నుంచి నేరుగా అటు వైజాగ్ ఎటు వస్తున్నారని విన్నాం. నిన్న కరుణానిధి విగ్రహావిష్కరణకు ఇవాళ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు వెళ్ళిన ముఖ్యమంత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు? అమర్జీ, ఒక ఇంపార్టెంట్ విషయం దృష్టిలో ఉంచుకోవాలి.
విగ్రహారాధనే కూడదు అన్నటువంటి కరుణానిధి విగ్రహానికి ఆయన శంకుస్థాపనకి వెళ్ళేది, దాన్ని విగ్రహాన్ని చేయటం కోసం తగుదనమ్మ అని సోనియా గాంధీ వస్తే అక్కడ అవినీతి పరులైనటువంటి వాళ్ళు మీరు కనుక ఒకసారి చూస్తే ఆ కూటమిలో కనుక మీరు ఒక్కరు చూస్తే ఒక్కళ్ళు కూడా నీతివంతులైనటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేరు. వాళ్ళలో అత్యంత అవినీతి పరుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహంలో వెళ్ళి అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి అనిపించుకున్నారు. ఆ సోనియా గాంధీ గారి పక్కనే ఫోటోలు దిగారు, దాంట్లో ఎటువంటి లేదు. ఆల్రెడీ మిత్రులు నాగిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మిత్రులను ఎందుకన్నానంటే ఆయన విపత్కర పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల విపత్తులు వచ్చేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గజ అనేది ఒక తుఫాన్ ఏ విధంగా అయితే వస్తుందో ఈ పెదాయి తుఫాన్లో కొంతవరకు ఆ విధంగా రాష్ట్రాన్ని రక్షించినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన నిజంగా చాలా సహాయం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి వివరణ ఏ పార్టీ వారైనా కానీ ఎవరైతే మన మిత్రులు తిలక్ గారు చెప్పినప్పుడు ఏంటంటే వారు కొద్దిగా భావాలు వ్యతిరేకంగా ఉండరు కానీ చాలా సాదాసీదాగా చెప్పారు. కానీ వాస్తవంగా ఏంటంటే సీనియర్ మోస్ట్ మంత్రులు కానీ వాళ్ళందరూ ఎలా ఉన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళటం వల్ల కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా కొంతవరకు ముందుకెళ్తుంది. రెండోది నాగిరెడ్డి గారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారు చెప్పినటువంటి ఈ అధికారులు వాళ్ళు పని చేసుకోవడం వల్ల అట్లీస్ట్ కోనసీమ రక్షించబడింది. కోనసీమ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రికి రేపు పొద్దున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది ఏంటంటే ఈయనకి ఈ మధ్యకాలంలో ఏది చేసినా కూడా భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం చేసేటువంటి కార్యక్రమాల్లో నేను ముందున్నాను అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, రాసుకోండి. 25 ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. ఆ సందర్భంలో ఆయన చేయబోయే పని ఏంటంటే మీ వెనక నేనున్నాను రాహుల్ అని చెప్పి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుండి నడిపించడంలో వాళ్ళకు ముందుకు ఎప్పుడు అవకాశం లేదు. అందుకని నేను దేశం కోసం త్యాగం చేశాను రాహుల్ గాంధీ చెప్పి అవకాశం వస్తే మళ్ళీ మునిమోహన్ సింగ్ని లాంటి వాళ్ళని ఎవరో ఒకరిని ప్రధానమంత్రి చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈయన పెట్టుకుందామనే ఆలోచనలో ఆయన ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ కలల్లో ఉన్నారు, కల్లోల తుఫాన్లోంచి కలల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పినట్టుగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్వలాభం తప్పితే అసలు ఎట్టి పరిస్థితుల్లో దేని గురించి ఆలోచించే ఆలోచన సరళి కూడా ఆయనకున్నట్టు కనపట్ల. ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా కూడా చాలా క్లియర్గా మనకు అర్థమైంది. ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు కూడా 5 కోట్ల రూపాయల బస్సులో ఉంటారు, నేను బస్సులో పడుకున్నానంటారు. అదేవిధంగా అక్కడికి వెళ్ళి 14 రోజుల పాటు తండ్రి కొడుకులు ఇద్దరు, ఒక ఆయనేమో మోటార్ సైకిల్ మీద ఫీట్లు చేస్తూ మన సోషల్ మీడియాలో విపరీతంగా ముందుకొచ్చి కుమారుడు తండ్రి ఏమో అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారంటే బస్సుల్లో వాళ్ళు మన ఎక్కడైతే వేయాలో కాంక్రీట్ పోల్స్ అక్కడ వేయకుండా ఇబ్బందికరమైన పరిస్థితి చేసి దానికి అల్లకొల్ల నుంచి తిత్తిని పలు రకాలుగా విపరీతమైన భాష్యాలు విపరీతమైన విధానం తీసి ఇదంతా కేంద్ర మోసం తిత్తి రావడానికి కారణం అక్కడ ఉన్నటువంటి మోడీ గారే అని చెప్పి ఆ విధంగా చేయటం అదొక కార్యక్రమం చేశారు. సరే పాపం మా సుందరరామ శర్మ గారు గ్యారంటీగా అయ్యో చాలా గొప్ప విషయం చేస్తున్నాడు మొన్నటి దాకా విమర్శించారు, ఇప్పుడేమో బ్రహ్మాండంగా అంటారు. కారణం నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి మంచి లక్షణాలని ఎప్పుడు కూడా నేను సమర్థిస్తూ వచ్చాను. ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైతే రాజశేఖర్ మీరు మీ చర్చల్లో కూడా మాట్లాడుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే 85% అయిపోయిన కాలువలను ఓపెన్ చేశారో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారో కోస్తా ఆంధ్రాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు అద్భుతమైన మనిషి అని చెప్పాం. కానీ ఆ రోజు సుందరరామ శర్మ గారు ఒప్పుకోలే. కానీ ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వదిలేసిన పని ఏదైతే మిగతా పని కంప్లీట్ చేశాడో ఈయన ఇద్దరు కూడా గౌరవప్రదమైన వ్యక్తులు అన్నాం. కానీ ఇప్పుడు 60 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి సాగు అంతా ప్రజలు పోయి అల్లో లక్షణాన్ని ఏడుస్తున్నటువంటి ప్రజలకి వీళ్ళందరినీ రోడ్డు మీద వదిలేసి ఇవాళ ఆయన వెళ్ళినటువంటి తీరు చూస్తుంటే ఆయనకి అధికారం ముఖ్యం తప్పితే ఆయనకి వేరే విషయాలు ఏవీ ముఖ్యం కాదు. ఆయనకి అధికారం ముఖ్యం, తను ముఖ్యం, తన కుటుంబం ముఖ్యం, తన మాటలు ముఖ్యం, తన మెటాలిక్ టోన్ ముఖ్యం, రాష్ట్రం మీద దేశం మీద ఆయన యొక్క ప్రభావం ఉండాలనే ఆలోచన ముఖ్యం. దీనివల్ల ఎక్కడికైనా వెళ్తాడు, ఎంత దూరమైనా వెళ్తారు, అవసరమైతే అమెరికా వెళ్ళైనా సరే మోడీ మీద విజయం సాధిద్దామని మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా అవినీతి పరుల కూటమిలో నెంబర్ 1గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇంతకంటే మనం విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించడం వల్ల మన యొక్క గొంతు నొప్పి తప్పితే ఏమీ లేదు. అర్థం చేసుకోవాలి, ఎవరికి అర్థం ప్రజలకే అర్థమయ్యాడు. ప్రజలు తగినటువంటి సమయంలో తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటారు. రామకోటయ్య గారు, ఇప్పుడు మనము ఇట్లాంటి పెథాయి తుఫాను వంటి పరిస్థితుల్లో మన రాజకీయాలు మాట్లాడుకోవడం సరైనది కాదు. కానీ
తప్పనిసరి అవుతున్నది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహార శైలి అట్లా ఉన్నది. ఆయన ఇట్లాంటి సమయాల్లో కూడా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇటువంటి వాటిని కూడా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటాడనే విమర్శ అయితే సర్వత్రా ఉన్నది. అయితే ఇక్కడ మీరు మాట అన్నారు, ఏ మౌన ముని సంఘ ఎవరు మన్మోహన్ సింగ్ ఎవరినో ప్రధానమంత్రిని చేస్తాడని. అది లేదు. ఎందుకంటే నిన్న చంద్రబాబు సమక్షంలోనే కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో స్టాలిన్ చెప్పాడు రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థి అని. అయితే గీతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఉప ప్రధానమంత్రి పదవి ప్రయత్నం చేసుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంట్ స్థానాలకు కనీసం కాంగ్రెస్ టీడీపీ కంబైన్ కలిసి ఒక 20 స్థానాలన్న పార్లమెంట్ వస్తే కదా ఉప ప్రధానమంత్రి పదవి అడిగే అవకాశం వచ్చేది. నేను అందుకే అన్నాను కళల్లో ఉన్నారని. వాస్తవంగా ఏంటంటే ఈ దేశంలో కనుక ప్రజలు ఆలోచించే అవగాహన కనుక ఉంటే కనుక ఈ దేశాన్ని రక్షించుకోవాలి, మనం బాగుండాలి, మనం తెలియగలవాడం అనే ఆలోచన ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి గుర్తుందో లేదో దేశం మొత్తం ఒక తీర్పు ఇస్తే ఆంధ్రదేశం మొత్తం 42 స్థానాలు ఒక తీర్పు ఇచ్చినాయి. అది కాంగ్రెస్ ఏం ఆలోచించుకుంటుందంటే మనకి కంపల్సరీ దేశం మొత్తంలో వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. అంతా చేసి ఏదో విధంగా ఇంతకు ముందున్నటువంటి 42 స్థానాలని మ్యాక్సిమం 100 స్థానాలు పెంచుకోగలుగుతారేమో, కానీ అంతకంటే విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఇవాళ ఏంటంటే రాహుల్ గాంధీ కొద్దిగా మాటలు నేర్చుకుని మాట్లాడుతున్నాడు. మాట్లాడే విధానంలో కూడా ఈ యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించే స్థితిలో లేరు వాళ్ళు. ఎట్ల పరిస్థితిలో దేన్ని ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఏ తీర్పుల్ని వాళ్ళు నిర్ణయించుకోరు, వేటిని వాళ్ళు ఏది పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా అధికారం, దేశాన్ని ఏ విధంగా కప్పలించాలనే తాపత్రయం, ముందుకు చూస్తూ ప్రజల్ని గురువరువు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అలా ఉంది. ప్రజలు మనమే రక్షించుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటుని సమంగా వినియోగించుకోకపోతే కనుక జరిగేటువంటి దుష్పరిణామాల చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో నిరూపించారు యాక్చువల్గా ఆయన యొక్క ఆలోచన సరళి ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా నిరోధించాలి దాన్ని తెలంగాణలో నిరూపించారు. రామకోటయ్య గారు థ్యాంక్ యూ ఐ గాట్ యువర్ పాయింట్ సార్. రాష్ట్రంలో కూడా సరైన తీర్పు సుందరరామ శర్మ గారిని చాలాసేపు పంచి కూర్చోబెట్టాం, వారితో మాట్లాడదాం. 25 రామకోటయ్య గారు కష్టంగా రావడానికి ఆస్కారం. రామకోటయ్య గారు థ్యాంక్ యూ, ఐ గాట్ యువర్ పాయింట్ అండి. మనం సుందరరామ శర్మ గారిని చాలాసేపు పంచి కూర్చోబెట్టాం. సుందరరామ శర్మ గారు, ఇప్పుడు ఒకటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారా, సరిగ్గా ఆ ప్రదేశంలో ఉన్నారా లేదా, ఏం చేస్తున్నారు అనేది అట్లా పెడితే మొత్తంగా అధికారులను గైడ్ చేయడానికి కానీ లేదా మీద నుండి ప్రభుత్వం చూస్తున్నదే అనే ఒక భయం పనిచేసే వాళ్ళలో ఉండడానికి కానీ రాష్ట్ర అధినేత ప్రజెన్స్ అనేది అవసరం అనేది చాలామంది ఫీల్ అవుతారు. ఒకటి తర్వాత వరుస తుఫాన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను బహుశా కోస్తా తీర ప్రాంతం ఎక్కువ కారణంగా అక్కడ ఇప్పుడు తెలంగాణ లాంటి ప్రాంతాలకు ఆ సమస్య లేదు, తుఫాను సమస్య లేవు, వరదలు తుఫాన్ల సమస్య లేదు. ఈ 4-4.5 సంవత్సరాల కాలంలో దాదాపు 3-4 చాలా పెద్ద ఉపద్రవాలు వచ్చినవి. ఇట్లాంటి వాటికి శాశ్వత పరిష్కారాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా ఎప్పటికప్పుడు అది రాగానే వెళ్ళి హడావుడి చేసి నా కారణంగానే తుఫాను వెనక్కుపోయింది, లేదా నేనే ఆపాను, నేనే సముద్రం కొట్టుకొస్తూ ఉంటే అలలు నేను మేకులు కొట్టి ఆపేసాను సముద్రాన్ని ముందుకు రాకుండా అని మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంటి? మొదటైతే ఏంటి సార్, మీరు అన్నది నిజంగానే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు మధ్యప్రదేశ్ వాటిని చూడటానికి వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ అధికారులు చాలా బాగా పనిచేశారు. మన తిలక్ గారు ఇందాక చెప్పారు బాగా పనిచేశారు. వాళ్ళందరి మీద కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి అజమాయిషీ చేసి మొత్తం మీద అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు బాగా పనిచేసేటట్టుగా చేసినటువంటి ఒక జూనియర్ అని చెప్పి మనం అంటున్నటువంటి ఒక మంత్రి హీ గాట్ ఏ గ్రాండ్ సక్సెస్. అందులో మనం ఒప్పుకుని తీరాలి మరి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటే ఆయన వెళ్తే వైజాగ్లో హుదూద్ తుఫాన్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన బస్సులో పడుకున్నారని మనం విమర్శలు చేశాం. తర్వాతనేమన్నా అక్కడ అధికారులు ఉంటారో అధికారుల దగ్గరికి ముఖ్యమంత్రి కనుక వెళ్తేనేమన్నా పనులు జరగవని మనమే చెప్పాం. కాబట్టి ఇవాళ ఒక ఆయన అది కూడా బహుశా అనుకుని ఉండొచ్చు, ఈసారికి నేను బయటికి వెళ్ళి మధ్యప్రదేశ్ అటు పక్కకు పోయేస్తాను, ఒక జూనియర్ మంత్రి లోకేష్ బాగా చూసుకుంటాడేమో అని చెప్పనుకుని ఆయన మీద అవకాశం ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని లోకేష్ గారు బాగానే వినియోగించుకుని ఇవాళ ఆ తిత్లీ పెథాయ్ తుఫాన్ ఏదైతే ఉందో అక్కడ అందరూ అధికారులు బాగా పనిచేశారు, టైమ్లీ చాలా జరిగింది అని చెప్పారు. కాబట్టి మనం తప్పనిసరిగా జూనియర్ అయినా సీనియర్ అయినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే మంత్రి, కాబట్టి ఆ మంత్రిగా అతను చేసిన దాన్ని ఒప్పుకోక తప్పట్లేదు. అయితే ఇంకా వారసత్వం అవి అని చెప్పనంటారా, ఇంక ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు.
లేదు, వారసత్వం అయినా ఏదైనా కూడా ప్రజలు ఒప్పుకోవాలి, గెలవాలి, తర్వాత ఇది కావాలి. దాని గురించి లోకేష్ పని చేయడాన్ని, లోకేష్ సామర్థ్యాన్ని ఏమి చర్చించాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు చూడాల్సిన శాఖ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దగ్గర ఉన్నది, రెవెన్యూ శాఖ వాళ్ళే ఈ ఉపద్రవాలు వచ్చినప్పుడు చేయాల్సిన పని. వాళ్ళు ఎవరిని కాదని చెప్పి ముఖ్యమంత్రి కొడుకు అప్పగించిపోయినారనే విమర్శ. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు మనం చూడాలి సార్. నిజమే, కేఈ కృష్ణమూర్తి గారు చాలా పెద్ద ఆయన, రెవెన్యూ ఆయన దగ్గరనే ఉంది, ఉప ముఖ్యమంత్రి ఆయన. ఇప్పుడు కర్నూలు దగ్గర ఎక్కడో అక్కడ ఉండి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. దానికి మనం నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఏమి దానికి ఏమంటలే, ఆయనకి ఇవ్వని అవకాశాన్ని ఒక జూనియర్ మంత్రి అని చెప్పినటువంటి లోకేష్ గారికి ఆయన ముఖ్యమంత్రి గారు ఇచ్చి అతను ఫెయిల్ అయితే మనం ఇవన్నీ మాటలు మాట్లాడాలి. ఎందుకని చెప్పానంటే ఆయన సీనియర్ ఉన్నారు, ఆయనకి ఎందుకు అప్ప చెప్పలేదు, ఇచ్చారు. బట్ ఈ గాట్ సక్సెస్. మరి అందరు అధికారులని వాళ్ళని కంట్రోల్ చేశాడు బాగానే, ఫెదాయి తుఫాన్ని కంట్రోల్ చేసి ఎక్కడ ఇది లేకుండా ఎవరు చనిపోకుండా చూసి బాగానే చేశాడు. కాబట్టి దాని విషయంలో మనం పెద్దగా ఇది చేయకూడదు. రెండోది, తుఫాను కంట్రోల్ చేయడంలో ఆయన పాత్ర ఉండదు, బహుశా అక్కడ మంచి సహాయ కార్యక్రమాలు సమర్థవంతంగా చేయడంలో ఉంటుంది. కంట్రోల్ చేయలేదు, మనం మాట్లాడుతుంది అదే. వస్తాను రామకోటయ్య గారు ఆగండి. ఇవాళ రోజున మనమే ఒప్పుకుంటాం. తెలంగాణ గారు కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే అధికారులు బాగా పనిచేశారు అన్నారు. కాబట్టి నేను మరి ఆ కితాబ్ ఏదైతే ఇవ్వాలో అది లోకేష్ గారికి పర్యవేక్షించినటువంటి మంత్రికి ఇవ్వాలి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ముఖ్యమంత్రి గారు అక్కడ లేనంత మాత్రాన్ని సార్ ఇవాళ టెక్నాలజీ పెరిగింది సార్. మళ్ళీ ఇందాకనే మనం అన్నాం ఏమనంటే టెక్నాలజీ పెరిగిపోయింది, నేను అమరావతిలో కూర్చొని స్విచ్ చేస్తాను, అక్కడ లైట్ వెలుగుతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అని చెప్పిన అన్నటువంటి మనం ఇవాళ అదే టెక్నాలజీ మనకు గుర్తుందో లేదు సార్. ఎంజీ రామచంద్రన్ గారు అమెరికా హాస్పిటల్లో పచ్చుకున్నప్పుడు ఇక్కడ తమిళనాడులో ఎక్కడ పరిపాలన ఆగలే. చెన్నారెడ్డి గారు అమెరికా పోతే కూడా ఇక్కడ పరిపాలన మనోహర్ పరిక్కర్ హాస్పిటల్లో నడిచింది. అందువల్ల దీన్ని ఏదో పెద్ద రామకోటయ్య గారు ముఖ్యమంత్రి గారు ఏదో అక్కడ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే అనుకోవద్దు. ఎందుకంటే మీ మనోహర్ పారిక్కర్ గారు వాళ్ళే కనిపించారు, వాళ్ళ ఫస్ట్ టైం మన ప్రజల దగ్గరికి వచ్చి ఆయన కనిపించారు. ఆయన త్వరగా కోలుకున్నందుకు మనం సంతోషిస్తాం, దానికి కాదండి. కానీ ఇక్కడ ఆయన టెక్నాలజీ వాళ్ళ లోకేష్ గారితో మాట్లాడుతూ ఉండొచ్చు, అక్కడ కూర్చున్నంత మాత్రం ఇవాళ మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఇవాళ దేశంలో ఎక్కడికి పోయినప్పుడు కూడా టెక్నాలజీ ఉంది, ఎట్లా జరుగుతుంది ఏంటని మాట్లాడి ఉండొచ్చు. అందువల్ల అదే పని చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు అప్పుడు ఎందుకు చేయలేదు, అదే పని ఆయన హుదూద్ తుఫాన్ అప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకంటే సార్ ఒకటి ఎప్పుడైతే ఆయన చేసి అవన్నీ చేస్తే సరిగ్గా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ కూర్చుంటే పని జరుగుతుంది అనేటువంటిది ఒక ప్రాక్టికల్ ఇదిలో ముందు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. మీరు అన్నట్టుగా నిజమే, పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా ఉన్నాయా లేదా, శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా, అసలు అధికారులు వస్తున్నారా లేదా అని చూశాడు. హుద్హుద్ తుఫాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని స్తంభాలు నిలబడ్డాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, ఏమైంది అని చెప్పని చూస్తే మనం కొంతవరకు విమర్శించాం. కానీ ఇవాళ వైజాగ్లో ఉన్నటువంటి హుద్హుద్ తుఫాన్ ఆయన చాలా బాగా సక్సెస్ చేశాడు, ఇమీడియట్గా రిలీఫ్ వచ్చింది అని చెప్పని మనం అనుకున్నాం. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మేము ఇవాళ రామకోటయ్య గారిని కానీ మేము అడగదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఈ తుఫాను హుద్హుద్ తుఫాన్లో ఎన్ని కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిగిందో, ఆ రోజున మీరు ఒక రూపాయి కూడా విదిలించకుండా ఒక 400 కోట్లు మా మొహాన్ని కొట్టి వెళ్ళిపోయినట్టుగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి దాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం ఇవాళ రోజున. మళ్ళీ ఎందుకంటే కేంద్ర సహాయం చేయాల్సినటువంటిది చేయలే. మొన్న రాజ్నాథ్ సింగ్ గారు మంగళగిరి వాళ్ళ యొక్క పార్టీ ఓపెనింగ్ కోసం వచ్చి ఒక్క నిమిషం ఆగాను. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు మంగళగిరికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు సార్ మొన్న. అదే రోజున అక్కడ మనకు తుఫాన్ వస్తే ఆయన అట్లీస్ట్ ఒక విజిట్ కూడా చేయలేదండి. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడుకో ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ యొక్క బృందం వచ్చింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ రోజున కేంద్రం ఎంత సహాయం చేస్తుంది దాని మీద మనం గట్టిగా అడగాల్సినటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి సహాయం రావాలంటే కూడా రాష్ట్రం నుంచి నివేదికలు వెళ్తుంది సార్. అవన్నీ అధికారులు ఇవాళ తుఫాను తీరం దాకింది 12 గంటల 10 నిమిషాల కండి. ఇవాళకి వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళు ఎవరో భోజనాలు కూడా లేవు, తినడానికి లేవు అని చెప్పి వచ్చిన అనేక దీనిలో వచ్చింది. బ్రహ్మాండంగా చేసేసారు అని చెప్పి శర్మ గారు చెప్తే, అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద రఘువీరారెడ్డి గారి చేతితోనే పెద్ద అవినీతి మీద ఒక పెద్ద పుస్తకం వేశారు. ఇప్పుడు అది ఎవరో ఇస్తే వేసాం, మేము చంద్రబాబు నాయుడు గారు అత్యంత నీతిమంతుడు అనే స్టేజ్లోకి వాళ్ళు వచ్చినారు. సంతోషమే. ఇక్కడ రాజకీయంలో మనం వారసత్వం గురించి మాట్లాడాలా, లోకేష్ గురించి లేకపోతే వారసత్వం గురించి మాట్లాడాలా. అంటే ప్రజాస్వామ్యంలో ఒక సీనియర్ మంత్రులు, సీనియర్ డిప్యూటీ, రాజకీయంలో సీనియర్ అయింది డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, కర్నూలు నుంచి రాలేకపోయారేమో అని ఒక బాధ్యత కలిగి సీనియర్ జూనియర్ అనే కాదు, ఇట్లాంటి సందర్భాల్లో ఎక్స్పెరిమెంట్ చేయకూడదు.
ఇతను జూనియర్కి ఇచ్చి ఇతను ఎట్లా చేస్తాడో చూద్దామని పరీక్షించే సమయం కాదు కదా ఇది. మరి అదే తెలంగాణ ఎలక్షన్స్ లో లోకేష్ రానికుండా ఎందుకు జారీ చేస్తారండి? మీరందరూ కూడా కలిసి దండాలు పెట్టేది లోకేష్ రాకుంటుంటే చాలు, లేకుంటుంటే చాలు అని. మేమే అనుకోలేదు. సో, అనుకున్నారా లేదా అనేది పబ్లిక్ మొత్తం చెప్తాను. ఎందుకు రానిలా లోకేష్ ని తెలంగాణ ఎన్నికల్లో లోకేష్ రానియకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంట్రోల్ చేసేశాడు అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద మాత్రం ఏమైపోయినా పర్లేదు అనుకున్నారా? ఒకటి ఏం సక్సెస్ అయ్యారు? ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు పాదమహిళ లేకపోవడం మూలంగా తుఫాన్ వెనకపోయి మళ్ళీ సముద్రంలోకి పోయింది. అదంటే చంద్రబాబు లోకేష్ అనే వాడు మళ్ళీ చేశాడు ఆ తుఫాన్ అన్ని లోపలికి. సక్సెస్ అవడం అనేది ఇప్పటికి ఎక్కడ కూడా అధికార యంత్రాంగం లాగా ఏం జరిగింది? తుఫాను అవలకు మరలి వెళ్తే ఇదే చెప్పాం. ఇదే తిత్లీ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బస్సులు వేసుకుని ఉన్నాడు. ఇదే ఎండు దగ్గర ఇదే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అవతల ఒరిస్సా రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి బాధ్యత స్థానంలో కూర్చుని మేనేజ్మెంట్ చూడాలి. అది చూడకుండా ఎక్కడికో వెళ్తే మీకు బ్రహ్మాండంగా ఉండొచ్చు, మీ దగ్గరికి వచ్చాడు కాబట్టి. అదే గన బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే సుందర రామశర్మ గారు ఏం మాట్లాడేవారు ఇక్కడి నుంచి? సో కాదు నేను అడిగిందని చెప్పండి. ఇదే బీజేపీ మంత్రి ఇంకొకటి కూడా ఇదే ఛానల్స్ లోనే మీరు అడిగిన దానికి ఒక చిన్న సమాధానం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నప్పుడు మేమేం మాట్లాడలేదు. ఎందుకని చెప్పాలంటే రాజకీయాల్లో ఇవన్నీ మామూలుగా మాట్లాడుతుంటారు చేస్తుంటారని మేము ఎప్పుడూ పట్టించుకోలేదు. వాటి గురించి జరిగేటువంటివే. రెండోది ఇవాళ రోజున నేను ఇప్పటికే చెప్తున్నా, మీరు ఇందాక రఘువీరారెడ్డి గారు అవినీతి గురించి అన్నారు అని. చూడండి సార్, ఒక్క నిమిషం సార్, అదే చెప్తున్నాను. పుస్తకం వేసాము, ఛార్జ్ షీట్ ఫైల్ చేశాము, రఘువీరారెడ్డి గారు అని చెప్పడం మీరు అన్న దాంట్లో వాస్తవం వేశాము. మేము చెప్పేదంటే ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి గురించి ఎప్పుడూ మాట్లాడతాం. ఎవరున్నప్పటికీ కూడా మాట్లాడతారు. మీరైనా మాట్లాడతారు, నేనైనా మాట్లాడతాం, ఎవరైనా మాట్లాడతాం. కానీ ఇవాళ రోజున జరుగుతున్నటువంటి తిత్లీ తుఫాన్, పెతాయి తుఫాన్లో ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి వాటి గురించి మాట్లాడుతా ఉన్నాం. దానికి అవినీతి గురించి చంద్రబాబు ఒక సెకండ్ సార్, చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. ఇసుకలో అవినీతి జరుగుతూ ఉంది నా ప్రభుత్వంలో, మీరు జన్మభూమి కమిటీలో నాకు ఇబ్బంది వస్తుంది, నా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పుకున్నారు. కాబట్టి మేము మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, రఘువీరారెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇవాళ పెతాయి తుఫాన్లో మీరు ఏదైతే చెప్తున్నారో ఇవాళ రోజున లోకేష్ గారు అనేటువంటి అతను కూర్చున్నాడు, బాగా చేశాడు. అది ఏది ఎట్లా ఉన్నా స్నేహధర్మం మీరు కూడా మాట్లాడాల్సిందే కాదన్ను. రామకోటయ్య గారు మీరు చెప్తున్నారు, చెప్పండి. యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? వారు ఏమంటున్నారంటే కేంద్రం నుంచి సహాయం రావాలి అంటున్నారు. అసలు సుందర రామశర్మ గారు లాంటి వ్యక్తి కూడా ఇవాళ ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం నాకు చాలా బాధగా. అదేంటి ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు అసలు నిజంగా ఎంత అద్భుతం, ఎంత ఎక్సలెంట్, ఆయన ఎంత బ్రహ్మాండం, అక్కడి నుంచి స్విచ్ నొక్కుతారంటారు. అసలు నిజంగా అసలు ఏం ఆలోచన చేస్తుందని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నిన్న దాకా సోనియా గాంధీని ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో రాకూడదు, సోనియా గాంధీని మట్టు పెట్టాలి, ఇక్కడి నుంచి వచ్చింది అది ఇది అని చెప్పి మాట్లాడారు. మేము కూడా రాజకీయాల్లో చాలా మంది చాలా మాట్లాడతాం. మీరు కూడా అన్నారు అక్రమాలు జరుగుతున్నావు, మేము చెప్పిన అక్రమాలన్నీ వాస్తవాలే, నా గవర్నమెంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పి చెబుతున్నారు, ఇవన్నీ చెబుతున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము కూడా చాలా మాట్లాడతాం, రాజకీయాల్లో చాలా విషయాలు మాట్లాడతాం. కానీ ఏంటంటే ఈ రాజకీయాలేంటి, ఇంత చెత్త రాజకీయాలేంటి, ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు గజగజలాడుతుంటే ఆల్రెడీ బ్రహ్మాండంగా తీసుకున్నారని చెప్పి మీ సర్టిఫికెట్లు ఏంటి? ఈ విధానం బాగుండదు. రామకోటయ్య గారు మిమ్మల్ని ఒక స్థాయిలో చూసేటువంటి వ్యక్తులు మీ సర్టిఫికెట్లు ఏంటంటే ముందే రాసుకున్న సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా ఉంది తప్పితే ఇది సర్టిఫికెట్ ప్రాపర్గా లేదు. తీరం దాటి 12 గంటల 15 నిమిషాలకి తీరం దాటితే అది కూడా పక్క రాష్ట్రంలో దాటిందని దాన్ని నేనే పక్కకు తోసేసానని ఈ మాటలన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇదేంటే మన రాష్ట్రం. సార్ నాదొక ప్రశ్న ఉంది రామకోటయ్య గారు, మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీరు ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది. అట్లాగే తిలక్తో కూడా మాట్లాడదాం, చాలాసేపు అయింది. షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఒకసారి తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు ఒకటి చెప్పండి, ఇప్పటికీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ని ఈ తుఫాన్లు అత్తలాకుత్తలం చేస్తుంటాయి, హుదూద్, తిత్లీ, ఇప్పుడు పెథాయ్, ఇవన్నీ వచ్చినాయి కదా. కేంద్రం నుంచి వచ్చే సహాయం ఎట్లా ఉంటున్నది, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎట్లా చూస్తున్నారు? తర్వాత ఈ నేషనల్ డిజాస్టర్స్లో ఒక డిపార్ట్మెంటే ఉన్నది, వాళ్ళు ఇచ్చే సహాయం ఏమిటి, ఎంత వస్తున్నది, ఎంత జరుగుతున్నది, రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అడుగుతున్నదా, వాళ్ళు సరిగ్గా ఇస్తున్నారా లేదా? సార్ తిలక్ గారు, నా మాట వినబడుతుందా? అమర్ గారు సార్ చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి. అమర్ గారు, ఒక విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాను, చెప్పండి. ఇప్పుడు ఇందాక జరిగిన దాంట్లో చర్చలో అధికారుల పనితీరు సమర్థంగా ఉందనే అభిప్రాయంలో రెండో అభిప్రాయం నాకు లేదు. ఒకటి, దానికి
కాంగ్రెస్ కోణంలో శర్మ గారు లోకేష్కి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ కోణంలో ఇచ్చే సర్టిఫికేట్ కాబట్టి అది రాజకీయపరమైంది, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మరి ఈ రాష్ట్రంలో ఒకవైపున కరువు చాలా మండలాల్లో ఉంది, ఇప్పుడు తుఫాన్లు వరుసనే ఒకవైపున. మరి కరువు విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే మాట వచ్చింది, దానికి ఎవరు బాధ్యులు అది కూడా తెలుసుకోవాలి. తిత్లీ తుఫాన్ విషయంలో ముఖ్యమంత్రి వెడితేనే శ్రీకాకుళం జిల్లాలో బాధితులు ఆందోళన చేశారు, మరి దానికి ఎవరు బాధ్యులు? అందువల్ల రాజకీయంగా కొన్ని విమర్శలు వస్తాయి, రావని అధికారుల పనితీరుకి క్లెయిమ్ చేసుకునేటప్పుడు జరిగిన వైఫల్యాలకు కూడా ఎవరు బాధ్యులో చెప్పాలి. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పాదయాత్ర చేస్తున్నా కానీ శ్రీకాకుళం జిల్లాలో తుఫాను వస్తే వెళ్ళలేదు అనే విమర్శ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. మరి ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయారని విమర్శిస్తే తప్పేమిటి? కరెక్టే, దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం విషయం అంటారా, మనం అడిగేటప్పుడు న్యాయబద్ధంగా వాస్తవ నివేదికల ఆధారంగా అడిగితే పర్వాలేదు. మనం హుద్హుద్ తుఫాన్ అప్పుడు అంచనాలు చూసాం, పత్రికల్లో ఎన్ని రకాలుగా వచ్చినాయో. మనం ఏదో ఆశించో లేదా ఎక్కువ మొత్తాలు మనం ఆ కేంద్రం నుంచి రాబట్టుకోవాలనో వాస్తవ విషయాలకి భిన్నంగా కూలిపోయిన స్తంభాల కంటే నంబర్ పెంచి, ఇళ్ళు కూలిపోయిన ఇళ్ల కంటే సంఖ్య పెంచి మనం రిపోర్ట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలనే భావన ఉండడం కూడా సమంజసం కాదు. అలా ఇచ్చినప్పుడు, అలాంటి రిపోర్ట్లు ఇచ్చినప్పుడు కేంద్రం కూడా తప్పుకోవడానికి అవకాశం ఉంటుందని మనం గ్రహించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందా లేదా అనే ఈ రెండు అంశాల ప్రాతిపదికన మనం సమీక్షించాలి తప్ప కేంద్రం ఇవ్వటం లేదు అనే మాట అనలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రామకోటయ్య గారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు చెప్పండి, ఇప్పుడు జాతీయ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక సంస్థనే ఉన్నది, ఆ సంస్థ వ్యవహారం ఏంటి, అదేం చేస్తుంటుంది, ఎంత సాయం ఇప్పటివరకు ఈ 3 తుఫాన్లు వచ్చినాయి. సరే, ఇప్పుడు పెథాయిది ఇంకా అంచనాలు వేయాలి, రిపోర్ట్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి. కానీ గతంలో వచ్చిన తుఫాన్లకు ఎంత సాయం చేసినారు, అది సరిపోయిందా, రీహాబిలిటేషన్ ఎట్లా జరిగింది, రీకన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేసింది? ఇప్పుడు ఏదైనా సరే రాష్ట్రంలో తుఫాన్ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి పండగ. ఒకటేంటంటే అప్రకటితంగా ఆయనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నెంబర్ 1. ఎందుకంటే నేనే వెళ్ళి అక్కడ కూర్చున్నాను, నేనే వెళ్ళి బస్సులో ఉన్నాను, నేనే వెళ్ళి చేస్తున్నాను. ఓ 10 రోజుల పాటు కంట్రోల్గా మీరేం చేశారు, అధికారులందరూ ఏం చేశారు, నువ్వేం చేశావు, నీ పని ఏంటని చెప్పేసి అధికారులను ప్రజల ముందు తిట్టడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దానివల్ల అధికారులందరూ గజగజ వణుకుతూ ఉన్నట్టు అది ఆయనకు సంతోషకరమైన. అంటే రామకోటయ్య గారు ఒక్క మాట, రామకోటయ్య గారు ఒక్క మాట, సార్ పాలిటిక్స్ లో వన్ సెకండ్ విశాఖపట్నంలో మాకు వచ్చిన సార్ వన్ సెకండ్ పాలిటిక్స్లో ఎనీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని నమ్మే మొదటి రాజకీయ నాయకుడు కదా చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి. డౌట్ లేకుండా ఏమాత్రం చిన్న అవకాశం వచ్చినా కూడా దాన్ని ఎన్కాష్ చేసుకుందామనే ఆలోచనలో ఆయన ఉంటాడు. కానీ ఏంటంటే ప్రజలు మొదట్లో ఏమనుకున్నారంటే ఇది చాలా బాగుంది, మన కోసం ఆలోచించే ముఖ్యమంత్రి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆయనకి అవకాశం ఉంది, ఆయనకి ఇంత 40 సంవత్సరాల పాటు అనుభవం ఉందని చెప్పి అనుకున్నారు. కానీ ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ కూడా ఆయన కోసం వాడుకునే విధానాన్ని చూసిన తర్వాత ప్రజలకు కూడా విసుకొచ్చింది. ఇది ఎక్కడ కూడా మన మీద ఈ విధమైనటువంటి ఇంత సీనియర్ మోస్ట్ పర్సన్ ఈ విధంగా చేస్తున్నాడు ఏంటని. ఎందుకంటే విశాఖపట్నంలో తుఫాన్ వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, వాస్తవంగా ఆయన కూడా ఉన్నాడు. యాక్చువల్గా ఏమీ దొరకని పరిస్థితుల్లో కొంతమంది ఈ మైకులు పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకుని హడావిడి తప్పితే జరిగిన విధానానికి ఎటువంటి తెలియదు. విశాఖపట్నం తుఫానుకు 1000 కోట్ల రూపాయలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం దరిదాపుగా 700 కోట్ల రూపాయల దాకా రిలీజ్ చేసింది. ఆ విషయం తెలుసు. విశాఖపట్నం ఏ విధమైన అందంగా సుందరంగా కేంద్ర ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి మన నౌకాదళం సంబంధించినటువంటి దీని వచ్చినప్పుడు వాటన్నిటికీ ఫండ్స్ రిలీజ్ చేసి ఏ విధంగా చేసిందో ప్రజలందరికీ, విశాఖపట్నం వాస్తువులందరికీ తెలుసు. దీంట్లో నేను ఎక్కడ
విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని సంతోషంగా ఉంటున్నా. మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏదైనా ఉంటే ఆయన తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న జరిగిన తిత్లీ విషయంలోకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించింది బృందాలన్నీ దిగంగా ఎన్డీఆర్ఎఫ్ అనేది సెంట్రల్ ఫోర్స్. ఎన్డీఆర్ఎఫ్ పంపించామని కలెక్టర్లు అంటాం అక్కర్లా. సెంట్రల్ ఫోర్స్కి స్టేట్లో ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో బలగాలు ఉన్నాయి. గుంటూరులో లేకపోతేనేమో వేరే చోట్ల వివిధ రకాల ప్రాంతాలు ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇమీడియట్గా రంగంలో దిగుతారు వాళ్ళ బృందాలు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేపడుతున్నారు. అదేవిధంగా మనకి వేరే విధమైన బృందాలు కూడా వాళ్ళు రెడీగా లైన్లో దిగుతున్నారు. వాటిని కూడా ఎన్కాష్ చేసుకుని దానికి కూడా నేనే చేశానంటారు. ఇప్పుడు మీకు వాస్తవం చెప్పాలంటే మొన్నటికి మొన్న కేరళలో జరిగినటువంటి దానికి ముందు వెళ్ళంగానే ప్రధానమంత్రి గారు 600 కోట్లు వెంబట ఇస్తే అయిపోయిన తర్వాత మళ్ళీ వివరణ చేసి నెల రోజుల తర్వాత 3,407 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా జరుగుతుంటే ఈయనేమంటాడంటే నాకు కేంద్రం అన్యాయం చేసింది, మనందరి యొక్క ఇదంతా కూడా రామకోట గారు మనకు సమయం అయిపోయింది. సారీ తిలక్ గారు లాంటి వాళ్ళు సీనియర్ పర్సన్స్ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ విధమైన రాజకీయ థ్యాంక్ యూ రామకోట గారు, సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ ఐ గాట్ యువర్ పాయింట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది. ఫైనల్ పాయింట్ ఏమైనా ఒక్కొక్క పాయింట్ 2 minutes టైం ఉంది. సుందరరామ శర్మ గారు అసలు ఏమీ నష్టం లేనట్టుగా లేకపోతే లోకేష్ వెరీ బ్రీఫ్ 1 minute. ఇవాళ రేపొద్దునే ప్రభుత్వం ఎంతెంత నష్టాలు, ప్యాడీ ఇవాళ గుంటూరు జిల్లాలో ప్యాడీ ఎంత నష్టపోయింది, గుంటూరు కృష్ణా జిల్లాలో ప్యాడీ ఎంత నష్టపోయింది, అక్కడ కోనసీమలో కొబ్బరి మొక్కలు ఎంత నష్టపోయింది, ఈ రిపోర్ట్లన్నీ రేపొద్దునే ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో అప్పుడు ఏం సమాధానం చెప్తాం? సో ఒక లోకేష్తో ఇదన్నీ ఆపేసాం. తుఫాను తీవ్రత తగ్గిన దాన్ని వాళ్ళ నష్టం ఇరిగేషన్ మంత్రి గారు వాడు 12 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి 56,000 హెక్టార్లో పంటలు తీవ్రంగా నష్టపోయినాయి అని ఇచ్చాడు. సో అలాగే అయితే ఫైనల్గా ఒక్కటే మాటండి, ఇంతకుముందు ఒక సాక్షిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు అనుకునేవారు, ఇంతకుముందు బీజేపీ వాళ్ళు సగం పాత్ర పోషించేవారు. ఇప్పుడు చాలా సంతోషం, సాక్షిలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా భిన్నాభిప్రాయాలు రావాలి కదా, చర్చలో భిన్నాభిప్రాయాలు వినిపించాలి. అంటే నాగిరెడ్డి గారు అడిగినట్టుగా ఇవాళ ధాన్యం తడిసిన ధాన్యాన్ని అందుకు కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది కొనుగోలు చేశారేమో ఇప్పుడేనా మీకు ఇంకా పూర్తిగా అడలేదు, మీరే చెప్పారు 12 లాస్ట్ ఇంకోటి సార్, ఇందాకేదో ఒరిస్సా ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ లో కూర్చొని చేశారు అన్నారు. ఆయన మీద చాలా ఇది ఉంది. మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నట్టుగా ఒరిస్సా ముఖ్యమంత్రి గారు 10ంటికి వస్తాడు ఆఫీస్కి, 1 గంటకి వెళ్ళిపోతాడు, సాయంకాలం 4 గంటలకు వస్తాడు అనేటువంటి ఒక విమర్శలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయనతో పోల్చాల్సిన అవసరం లేదు. ఈజ్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగిరెడ్డి గారికి, సుందరామ శర్మ గారికి, రామకోటే గారికి, అట్లాగే తిలక్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా ప్రకృతి వైపరీత్యాలు, ఉపద్రవాలు అనేవి చెప్పిరావు, మన చేతుల్లో ఉండవు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ 4.5 సంవత్సరాల్లో దాదాపు 3 ప్రధానమైన వైపరీత్యాల కారణంగా నష్టపోయింది. ఒకసారి హుద్హుద్, ఆ తర్వాత తిత్లీ, ఇప్పుడు పెథాయ్. ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ముందుగానే దానికి సంబంధించిన ప్రణాళికలు ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం దాని గురించి పనిచేయాలి. అట్లాంటివి వస్తాయి అనుకున్నప్పుడు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పంటల నష్టం కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఇతర దేశాల్లో ఉన్నది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నది. అది మనం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు రాజకీయ కార్యక్రమాలు చేసుకోవచ్చు, కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఉండి తర్వాత వెళ్ళి కమల్నాథ్ను, అశోక్ గెహ్లాట్ను పలకరించవచ్చు, వాళ్ళకు అభినందనలు తెలిపవచ్చు ఇక్కడి నుంచే ఫోన్లలో. కానీ ఆయన ఇక్కడ అమరావతిలో కూర్చొని దీన్ని పర్యవేక్షించుంటే బాగుండేదనే విమర్శ అయితే ఉన్నది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.